ఐక్యత వర్ధిల్లాలి సామాజిక పోరాటాలు వర్ధిల్లాలి ఆత్మగౌరవ పోరాటాలు వర్ధిల్లాలి హక్కుల పోరాటాలు జై భీమ్ జై పూలే వెంటనే స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. దిశా చట్టాన్ని కులాలకు అతీతంగా సమన్యాయంగా అమలు చేయాలి. దిశా చట్టాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలికలకు మహిళలకు కూడా అమలు చేయాలి. దేశజాల లేకుండా పక్షపాతం లేకుండా అందరికీ న్యాయాన్ని స్పందించాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వము వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేసింది ఉండకూడదు. మరి ఆ తర్వాత అంతకు ముందు జరిగినటువంటి సంఘటన వరంగల్లో మానస అనేటువంటి విద్యార్థిని మీద కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్లో టేకు లక్ష్మి గారిపై జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా పైశాచికంగా బొమ్మల రామారంలో గ్రామంలో అయితే ఒక సైకో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 మైనర్ బాలికల మీద అత్యాచారం చేసి హత్య చేసి బావిలో పడేసి పూడ్చివేసినటువంటి దుర్ఘటన విషయంలో కానీ, ఇవాళ ఈ గురువన్నపేటలో జరిగినటువంటి మైనర్ బాలిక రేప్ విషయంలో కానీ ఎందుకు దిశా చట్టంను అమలు చేయడం లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. అంటే మీరు కుర్చీలో కూర్చున్నారు కనుక మీ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మహిళలందరూ మహిళలే, అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తూ ఉన్నాం, అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. కానీ అగ్రవర్ణాల మహిళల మీద జరిగినటువంటి దాడుల విషయంలో స్పందించేటువంటి ధోరణి పేద వర్గాలపై జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంత ర్యాపిడ్ స్పీడ్గా మీరు స్పందించడం లేదు? ఎందుకు న్యాయం చేయడం లేదు? మీరు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ నుంచి నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకొని బీసీల విషయంలో మీరు గతంలో మేము ఆమరణ దీక్ష చేసినప్పుడు మీరు వేసినటువంటి కమిషన్ విషయం ఇవాళకి 4 రోజులు గడుస్తున్నా కూడా కమిషన్ పని చేయడం లేదు, కులగణన చేయడం లేదు. అట్లాగే మీరు హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా అన్ని కూడా హామీలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. చివరికి న్యాయం అన్న చేయకపోతే ఇవాళ మేము ఏం చేయమంటారు? కాబట్టి ప్రజా ఉద్యమాలు ఇంకా రాకముందుకే ఈ రాష్ట్రంలో బీసీలమంతా ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా ఏకమైనప్పుడు ఊంత కొట్టుకపోయేటువంటి సంఖ్య అనేది ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మా మహిళల కోసం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు జరగకూడదని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎవరైతే ఇలాంటి ఆలోచన వస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గుల యొక్క ఆలోచన ధోరణి మార్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మనందరం కూడా సామాజిక బాధ్యతతోటి మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఆపాలని కూడా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తాం.